వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల డివిజన్ త్రివాణి ప్రింటింగ్ అసోసియేషన్ పరకాల నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సభ అధ్యక్షుడు మణికొండ జీవన్ కుమార్, ప్రింటింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు, కార్యదర్శులు ఎండి రఫీ మరియు ఉపాధ్యక్షులు బుచ్చి శేఖర్, ప్రధాన కార్యదర్శి రమేష్ మరికొందరిని ఎన్నుకోవడం జరిగింది. హన్మకొండ జిల్లా పరకాల డివిజన్లో మన త్రివర్ణ పెయింటర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ఈ కార్యవర్గ సభ్యులు అంటే ఇక్కడ ఉన్న వీళ్ళంతా పెయింటర్స్ అసోసియేషన్స్ అంతా కలిసి అధ్యక్ష కార్యదర్శులను, గౌరవ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ పరకాల డివిజన్కు ఈ పెయింటర్స్ వీళ్ళ సాధక బాధకాలు ఈ డివిజన్ ద్వారా ఏ విధంగానైతే వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, గౌరవ అధ్యక్షులు ఏ విధంగా మనకు ఈ పెయింటర్స్ ఉన్న కార్యవర్గ సభ్యులకు మరి ఎవరికి ఏ విధంగా సహాయం అందుతుందో మనం ఎన్ఆర్ న్యూస్ ద్వారా అడిగి తెలుసుకుందాం. ఎండి రబ్బానీ గారు చెప్పండి. పెయింటర్ అసోసియేషన్ అందరికీ నమస్కారాలు. నన్ను గెలిపించినందుకు అందరికి కృతజ్ఞతలు. ఇంకోటి పరకాల పెయింటర్ అందరికీ నేను తోడుగా నీడగా ఉంటానని నేను మాట్లాడుతున్నాను. అందరి సన్మానాలలో కూడా చనిపోయిన కాడ కూడా పెయింటర్ గాయపాట ఏమున్నా ముందు పట్టి ప్రోత్సాహం చేస్తాను. మనం మాట్లాడతారు. త్రివర్ణ పెయింటర్స్ యూనియన్ తరఫున నన్ను ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు నా శక్తుల నాకు ఏది అయితే నాకు వాళ్ళకు కావాల్సినటువంటి నా రూపకంగా ఏం చేయదలుచుకున్నానో అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు మన బుస్సా ముగిలన్న గౌరవ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. గౌరవ పెయింటర్స్ త్రివర్ణ పెయింటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యునిగా ఎండి రబ్బానీ, అలాగే ఉపాధ్యక్షునిగా బొచ్చు భాస్కర్, శేఖర్, కార్యదర్శిగా మాట్ల రమేష్ గారిని మా యొక్క బాడీ నుండి మా యొక్క విధానంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు చెప్తాము. రమేష్ అన్న ఉన్నాడు. మాట్ల రమేష్ అన్న ఇప్పుడు కార్యదర్శి కాబట్టి, అంటే ఇప్పుడు అధ్యక్ష కార్యదర్శులే ముఖ్యులు ఈ అసోసియేషన్ కు. ఈ కార్యదర్శి ఇప్పుడు ఉన్న ఈ వెనకాల ఉన్న పెయింటర్స్ వీళ్ళంతా వీళ్ళ సభ్యులు, కార్యవర్గ సభ్యులంతా పనిచేసే వారందరికీ ఏ విధంగా నష్టం జరిగినా ఏ విధంగా దాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం ద్వారా కానీ దేని ద్వారా కానీ అధ్యక్ష కార్యదర్శులే దీన్ని ముందుండి దీన్ని తీసుకొస్తారు. మరి ఇప్పుడు కార్యదర్శి ఉన్నాడు కదా, కార్యదర్శి అంటే కార్యనిర్వహణ అధికారి, ఆయన ఈ పెయింటర్స్ అసోసియేషన్ ఇవన్నీ కార్యం జరగడానికి ఇవన్నీ ముఖ్య అతిథి కాబట్టి అధ్యక్షుడు, కార్యదర్శులు ఇప్పుడు ఉన్నారు. మాట్లా రమేష్ అన్న కూడా మరి అసోసియేషన్ ఉన్న ఈ కార్యవర్గ సభ్యులకు ఏ ఒక్కరికి ఏ ఆపత్తి ఉంటుందో ఏముంటుందో మరి ఏ విధంగా మాట్లాడతారో మరి తెలుసుకుందాం. త్రివర్ణ పెయింటర్ అసోసియేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు త్రివర్ణ సభ్యులందరూ కలిసి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సంఘాన్ని ముందుకు నడవాలని నా ఒక ఆశ. వెనుకబడ్డ ప్రతి ఒక్క కుటుంబాలను, మాకున్న ప్రతి ఒక్క సమస్యను మేము ప్రభుత్వం ద్వారా కోరి మాకు కొన్ని పనులు మేము చేసుకోవాలని ఆశపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి. కాబట్టి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క అవకతవకలను తీసేసి సంఘాన్ని ముందుకు నడవాలని ఆశపడుతున్నాం. కాబట్టి మా సంఘం పక్షాన ప్రతి ప్రభుత్వం కూడా మాకు తోడు ఉండాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మా త్రివేణి పెయింటర్ అసోసియేషన్ అందరూ కలిసి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నున్నందుకు అందరికీ ధన్యవాదాలు. కాబట్టి వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ సంఘాన్ని ముందుకు నడిపించాలని నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి వందనములు. ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాం. ఈ అవకాశం మా అందరికీ, మా త్రివేణ సభ్యులందరికీ, గౌరవాధ్యక్షులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెయింటర్స్ అసోసియేషన్ ఎన్నికైన ప్రతి ఒక్క నా తోటి సభ్యులకు
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మమ్మల్ని ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యులకు మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే రేపటి నుండి ఈ మా పెయింటర్స్ కార్యక్రమాల్లో చిట్టి పాటలు కానీ ఇంకెవరికైనా సమస్యలు ఉంటే ఆర్థిక లావాదేవీలను ప్రతి ఒక్కటి సమకూరుస్తామని నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల అమరవీరులకి, స్వాతంత్ర సమరయోధుల అమరవీరులకి జోహార్ జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అమర హే అమర.